నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. స్టార్టప్ 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 ప్రతి నోట ఇదే మాట. యువతకైతే ఇదో తారక మంత్రం. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అని సాక్షాత్తు దేశ ప్రధాని పిలుపునిచ్చారు. పట్టా చేత పట్టుకొని పరిశ్రమల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి నుంచి కొత్త ఆలోచనలతో స్వయం ఉపాధి సృష్టించుకోవడం ఎలా అనే అంశంపైనే ఇప్పటి యువతరంగాల దృష్టి. ఆలోచన ఉంటే చాలు, పెట్టుబడులకు కొరతే లేని కాలం ఇది. అందుకే యువతరం ఇప్పుడు స్టార్టప్ మంత్రం జపిస్తోంది. మెచ్చిన సంస్థలో నచ్చిన వేతనంతో కొలువులో స్థిరపడదాం అనుకునే ఆలోచన నుంచి నలుగురికి ఉపాధి కల్పించేందుకు మారకూడదనే దిశగా ఆలోచించే యువత సంఖ్య అధికమవుతోంది. స్వయం ఉపాధికి కొత్త భాష్యం చెబుతున్న స్టార్టప్ విపణి వైపు నవ్యాత్మక ఆలోచనలే ఆసరాగా ఉరిమే ఉత్సాహంతో కదులుతోంది నవతరం. వారి విజయాలు మరింత మందికి స్ఫూర్తినిస్తున్నాయి. కనక వర్షం కురిపిస్తున్న ఆ ఆలోచనలు ఏంటి? వాటిని ఆచరణలో ఎలా పెట్టారు? రితేష్కొచ్చిన ఆలోచన నాకెందుకు రాలేదా అని చాలా బాధపడుతున్నాను. ఇది ఓయో రూమ్స్ అధినేత రితేష్ గురించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆ మధ్య అన్నమాట. అంతలా ప్రధానిని ఆకట్టుకున్న ఆ ఆలోచనేంటి? అదెలా వచ్చింది? పని మీద కొత్త చోటికి వెళ్లినప్పుడు స్టార్ హోటళ్లలో బస చేద్దామంటే ధరలు చుక్కల్లో ఉంటాయి. అలాగని మామూలు హోటళ్లకు వెళ్తే తిరగని ఫ్యాన్లు, చిరిగిపోయిన పరుపులు, విరిగిపోయిన కుర్చీలు దర్శనమిస్తాయి. రితేష్ చదువు కోసం ఢిల్లీ వెళ్లినప్పుడు ఇలాంటి ఒక హోటల్లో దిగాడు. అలాంటి చోట దిగడం అది తొలిసారి కాదు, కానీ ఆఖరిసారి. ఎందుకంటే తన వ్యాపార ఆలోచనకి బీజం పడింది అక్కడే. పెద్ద బ్రాండ్లుగా పేరులేని హోటళ్లలో వసతులు మెరుగుపరిచి ఒక బ్రాండ్ కిందకు తెచ్చి బదులుగా హోటల్ ఆదాయంలో కొంత మొత్తాన్ని పొందాలన్నదే రితేష్ ఆలోచన. మొదట్లో ఇదో మంచి వ్యాపార అవకాశమంటే ఎవరూ నమ్మలేదు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా 150కి పైగా నగరాల్లో వందల హోటళ్లను ఒకే బ్రాండ్ కిందకు తెచ్చి గదుల్ని సరసమైన ధరలకు అందిస్తోంది రితేష్ ప్రారంభించిన ఓయో రూమ్స్. ఉచిత వైఫై, బ్రేక్ఫాస్ట్లకు తోడు తెల్లని లినెన్ దుప్పట్లు, ఒకే రకమైన తలగడలు, ఫ్లాట్ టీవీ, ఏసీ, ఇలా 30 రకాల అంశాలు దేశవ్యాప్తంగా అన్ని ఓయో రూమ్స్లోనూ ఒకలాగే ఉంటాయి. ఓయో రూమ్స్ని వెబ్సైట్, మొబైల్ యాప్, ఫోన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. 999 నుంచి 4,999 రూపాయల మధ్య ధరలు ఉంటాయి. అద్భుతమైన ఆలోచనే కాదు, అమల్లో పెట్టేందుకు రితేష్ పడ్డ కష్టం కూడా ఎంతో ఉంది. మొదట 2012లో ఒరావెల్ స్టేస్ ని ప్రారంభించి గుడ్గావ్లోని ఓ హోటల్ని నమూనాగా అభివృద్ధి చేశాడు. ఇన్వెస్టర్లను ఇతర హోటళ్లకి తీసుకెళ్లి అక్కడ గదుల్ని తన నమూనాలతో పోల్చి చూపేవాడు. వినియోగదారుల అభిప్రాయాల్ని తెలుసుకోవడానికి ప్రారంభంలోనే తనే మేనేజర్గా, ఇంజనీర్గా, రిసెప్షనిస్టుగా, సర్వీస్ బాయ్గా పనిచేశాడు. 2013లో ఒరావెల్ స్టేస్ ని ఓయో రూమ్స్ గా మార్చాడు. ఆ సమయంలో రాత్రిళ్లు ఏ కాస్త సమయం దొరికినా వెబ్సైట్కి మెరుగులు దిద్దేవాడు, యాప్కి కోడింగ్ రాసేవాడు. 2013లో తన బ్రాండ్ను ఓయో రూమ్స్ గా మార్చిన రితేష్ కి కొద్ది వ్యవధిలోనే 65 లక్షల రూపాయల విలువైన థీల్ ఫౌండేషన్ ఫెలోషిప్ దక్కింది. కళాశాల చదువు మధ్యలోనే ఆపేసి వినూత్న వ్యాపారాలు ప్రారంభించే టీనేజర్లకి ఇచ్చే అవార్డది. థీల్ ఫెలోషిప్ వచ్చాక సిబ్బందిని పెంచుకున్నాడు. తరువాత జపాన్కు చెందిన సాఫ్ట్ బ్యాంకు సంస్థ 650 కోట్ల రూపాయలు ఓయోలో పెట్టుబడిగా పెట్టింది. ప్రస్తుతం గుడ్గావ్లోని స్పేస్ ఐటెక్ పార్క్లో 3 అంతస్తుల్లో ఓయో కార్యాలయం ఉంది. అక్కడ 2000 మంది ఉద్యోగులున్నారు. వారంతా రితేష్ కంటే పెద్దవారే. ప్రస్తుతం ఓయో ఆదాయం ఏడాదికి 25 కోట్లకు పైనే. ఫోర్బ్స్ అండర్ 30 అచీవర్స్ 2016 జాబితాలో చోటు సంపాదించిన రితేష్ తన గురించి కాకుండా వ్యాపారం గురించే ఎక్కువగా ఆలోచిస్తాడు. అలాంటి విజయం సాధించిన మరో అంకుర సంస్థ ఇన్మోబి. టీవీ, పత్రికల్లో ప్రకటనల కోసం ఆయా సంస్థల్ని సంప్రదిస్తే సరిపోతుంది. విశ్వాన్ని కుగ్రామంగా మార్చిన అంతర్జాలంలో ఉత్పత్తులు ప్రచారం చేయాలంటే ఎలా?
ప్రపంచ జనాభా దాటిపోతున్న మొబైల్ ఫోన్లలో ప్రకటనలు ఎలా పోస్ట్ చేయాలి? వీటన్నింటికీ సమాధానమే ఇన్మోబీ.com. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేసిన నవీన్ తివారీ మిత్రులు అభయ్ సింఘాల్, అమిత్ గుప్తా, మోహిత్తో కలిసి ఇన్మోబీ స్థాపించాడు. అంతర్జాలంలో వివిధ సంస్థల ఉత్పత్తుల అమ్మకాల కోసం ప్రకటనలు రూపొందించడం సహా వాటిని ప్రచారం చేయడంలో అగ్రస్థానంలో దూసుకుపోతోంది ఇన్మోబీ. 160 దేశాలకు పైగా సేవల్ని విస్తరించిన ఇన్మోబీ 80 కోట్ల మంది వినియోగదారులకు చేరువైంది. స్వయంగా క్లౌడ్ టెక్నాలజీ అభివృద్ధి చేసుకుని ప్రపంచంలో ఏ చోటైనా ఒక్క క్లిక్తోనే యాడ్ను అప్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. నచ్చిన వెబ్సైట్లతో తమ ఉత్పత్తుల్ని ప్రచారం చేసుకునే వీలు కల్పిస్తుంది. అందుకే ఇన్మోబీ ఇంతలా ప్రాచుర్యం పొందింది. బెంగళూరులో ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేసుకున్న ఇన్మోబీ వివిధ దేశాల్లో విస్తృత సేవలు అందిస్తోంది. వినియోగదారుల నాడిని బట్టి ప్రకటనలు డిజైన్ చేయడం సహా ఆయా సంస్థలు సంతృప్తి చెందేలా అంతర్జాలంలో ప్రచారం చేస్తోంది. ప్రతిరోజు కోట్ల ప్రకటనలు ప్రజలకు చేరవేస్తూ యాపిల్, గూగుల్ లాంటి సంస్థలకు సవాల్ విసురుతోంది. నలుగురు యువకుల ఈ విజయం వెనుక చాలా కృషి ఉంది. 2007లో ఎంకోస్ పేరుతో ఈ సంస్థను స్థాపించారు. లక్షల జీతాలు వదిలేసి సంస్థ కోసం కృషి చేశారు. కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. వినియోగదారులు ప్రకటనలిచ్చే సంస్థల్ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు. ఓటమికి ఏనాడూ తల వంచడం ఇష్టం లేని ఈ యువకులు తీవ్ర మేధోమథనం చెందారు. కొన్నాళ్లకు బిజినెస్ మోడల్ మార్చి ఇన్మోబీ పేరుతో మరోసారి అరంగేట్రం చేశారు. ఇన్మోబీ సంస్థ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ తివారీ ప్రచార వ్యూహంతో సంస్థ రూపురేఖలే మారిపోయాయి. ప్రకటనలిచ్చేందుకు సంస్థలు పోటీ పడుతున్నాయి. లాభాలు భారీగా పెరిగాయి. గతేడాది 1200 కోట్ల రూపాయల ఆదాయం సాధించారు. సమిష్టి కృషితోనే ఈ యువకులు ఇన్మోబీని అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలే ఆవిష్కరణలకు ఆధారం. సరిగ్గా ఆలోచిస్తే ఇబ్బందులే పరిష్కార మార్గం చూపుతాయి. తనకెదురైన సమస్య నుంచే కొత్త ఆలోచనతో వ్యాపారం ప్రారంభించాడు బెంగళూరుకు చెందిన ఓ యువకుడు. లక్షల మందికి సేవలందించడం సహా వందల మందికి ఉపాధి కల్పించాడు. శశాంక్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదివే సమయంలో తండ్రి ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్ట్లు డాక్టర్కు చూపించేందుకు స్కాన్ చేస్తూ ఉండేవాడు. కొత్త డాక్యుమెంట్లు రావడం, మళ్లీ స్కాన్ చేసి పంపించడం ఇబ్బందిగా మారేది. మెడికల్ డేటా డిజిటల్ ఫార్మాట్లో ఎందుకుంచకూడదు? ఆన్లైన్లోనే మంచి డాక్టర్ను పట్టుకోలేమా అనే ప్రశ్నలు శశాంక్ను వేధించాయి. వెంటనే మిత్రుడు అభినవ్ లాల్తో చర్చించి ఇద్దరు కలిసి ఓ వెబ్సైట్ను రూపొందించారు. అదే ప్రాక్టో.com. బీటెక్ చదువుతుండగానే 2008లో బెంగళూరు కేంద్రంగా ప్రాక్టో టెక్నాలజీ స్థాపించారు. ఆస్పత్రి రిసెప్షనిస్ట్కి పదే ఫోన్ చేయకుండా ఆన్లైన్లోనే ఉచితంగా అపాయింట్మెంట్ తీసుకునేలా ప్రాక్టో.com వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చారు. వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు మొబైల్ యాప్ని తీసుకొచ్చారు. రోగి గంటల తరబడి వేచి చూడకుండా కేటాయించిన సమయానికే డాక్టర్ని సంప్రదించే వెసులుబాటు కల్పించారు. రోగికి సంబంధించిన పూర్తి డేటా డిజిటల్ ఫార్మాట్లో ఆన్లైన్లో ఉంచడం సహా వ్యాధికి సంబంధించిన నిపుణులైన డాక్టర్ను ఎంచుకోవడం ప్రాక్టోస్.com ప్రత్యేకతలు. ప్రాక్టోస్.comలో 1,00,000 మందికి పైగా డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. 1 కోటికి పైగా ఎలక్ట్రానిక్ మెడికల్ రిపోర్టులు ఆన్లైన్లో పొందుపర్చారు. ఏడాదికి 70 లక్షల మంది డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు. భారత్లోని 310 పట్టణాల్లో సేవలందిస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే, సింగపూర్లో సేవా కేంద్రాలు ప్రారంభించింది. నెలకు 30,000 మంది ఈ వెబ్సైట్ ద్వారా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు. అంతకంతకు వినియోగదారుల సంఖ్య పెరుగుతున్నందున సైట్ ట్రాఫిక్ కూడా 24% పెరిగింది. సింగపూర్ క్లినికల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లలో ప్రాక్టో.com అతిపెద్ద సేవా సాఫ్ట్వేర్గా అవతరించింది. అక్కడ సేవలు విస్తరించిన 2 ఏళ్లకే ఈ ఘనత సొంతం చేసుకుంది. ప్రాక్టో టెక్నాలజీ స్థాపించిన 5 ఏళ్లకే సాఫ్ట్వేర్ విక్రయం ద్వారా కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తోంది. 300 మందికి ఉపాధి కల్పిస్తోంది. సాధించాలనే కసి, సమాజానికి మంచి చెయ్యాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే అనడానికి శశాంక్, అభినవ్ల విజయ ప్రస్థానమే నిదర్శనం. ఆన్లైన్ను ప్రజలు నమ్ముతారా? ఇది విజయం సాధిస్తుందా అని జనాలు ఆలోచిస్తున్న రోజుల్లోనే భవిష్యత్పై భరోసాతో మొదలైన సంస్థ రెడ్ బస్. బస్సుల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరికి చిరపరిచితమైన పేరిది. ప్రైవేట్, ఆర్టీసీ అనే భేదం లేకుండా, రాష్ట్రము, రూటుతో సంబంధం లేకుండా బస్లో ప్రయాణించగలిగే ప్రతి మార్గంలోనూ తనదైన ముద్ర వేసుకుంది సంస్థ.
2006 నుంచి కొన్ని లక్షల మందికి సేవలందిస్తూ బస్ టికెటింగ్ రంగానికే ఒక దిక్సూచిలా మారింది. అలాంటి సంస్థను మన తెలుగువారు ప్రారంభించారంటే మనకు ఇంకాస్త గర్వకారణం. నెలకు 3 లక్షల టికెట్లు, 600 కోట్లకు పైగా వ్యాపారం, వందల మంది ఉద్యోగులు. ఇది రెడ్ బస్ ప్రస్థానం. ఈ అంకెలు వినడానికి హాయిగా ఉన్నా దాని వెనక వాళ్లు పడిన కష్టం అసాధారణమైంది. 2005లో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఫణీంద్ర సామా దీపావళికి హైదరాబాద్లోని కుటుంబ సభ్యుల మధ్య చేసుకోవడానికి వెళదామనుకున్నాడు. అయితే ఎంతమంది ట్రావెల్ ఏజెంట్లను కలిసినా హైదరాబాద్కు టికెట్ దొరకలేదు. ఆ ఏడాది పండుగ ఒంటరిగా గడపాల్సొచ్చింది. ఆ ఆవేదనలోంచి వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమే రెడ్ బస్. సెలవు రోజుల్లో ఒంటరిగా గడిపిన ఫణీంద్ర సామా టికెట్ బుకింగ్ వెబ్సైట్కు రూపకల్పన చేశాడు. స్నేహితులు చరణ్, సుధాకర్తో కలిసి వ్యాపారం ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు. 5 నెలలు కష్టపడి ట్రావెల్ ఏజెంట్లకు ఉపయోగపడేలా బాస్ అనే సాఫ్ట్వేర్ రూపొందించాడు. ఉచితంగా ఇవ్వడానికి ముందుకొచ్చినా తీసుకోవడానికి బస్ ఆపరేటర్లు ముందుకు రాలేదు. అప్పుడు ప్రయాణికులకే నేరుగా టికెట్లమ్మేలా 5 లక్షల పెట్టుబడితో 2006 ఆగస్టులో రెడ్ బస్ పోర్టల్ ప్రారంభించాడు. ప్రారంభంలో ప్రతి బస్లో 2 నుంచి 4 సీట్లు ముందుగా రిజర్వ్ చేసుకుని రెడ్ బస్ సైట్ ద్వారా అమ్మేవాడు. అలా ప్రస్థానం మొదలుపెట్టిన రెడ్ బస్ అంచెలంచెలుగా ఎదిగి అపూర్వ విజయం సాధించింది. తరువాత 2013లో రెడ్ బస్ సంస్థను ఐబీబో $100 మిలియన్ కొనుగోలు చేసింది. స్టార్టప్లే స్టార్టప్లకు స్ఫూర్తి అన్న మాటను నిజం చేసింది అభిబస్. రెడ్ బస్ స్ఫూర్తితో ప్రారంభమైన ఈ సంస్థ వేల కిలోమీటర్ల దూర ప్రయాణానికి కావలసిన బస్ టికెట్ ఒక్క క్లిక్కుతో చేరువ చేసింది. ఏజెంట్ల మోసాలు, వినియోగదారుల ఇబ్బందులకు పరిష్కారంగా 2007లో హైదరాబాద్కు చెందిన సుధాకర్ రెడ్డి ప్రారంభించిన ఈ స్టార్టప్ ఆర్టీసీ సహా 2000 మంది ఆపరేటర్ల భాగస్వామ్యంతో 50,000 మార్గాల్లో సేవలందిస్తోంది. శరవేగంగా విస్తరిస్తోంది. చిన్న ఆలోచనతో ప్రారంభమైన ఈ స్టార్టప్ 200 మందికి పైగా ఉపాధినిస్తోంది. దేశ జనాభా కంటే మొబైల్ ఫోన్ల సంఖ్య పెరిగిపోతోంది. మనిషికో సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చేసింది. కుర్రకారైతే ఏడాదికో ఫోన్ చొప్పున మొబైల్ విపణి అంచులు చూస్తున్నారు. రీఛార్జ్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఇందుకోసం ఒకప్పుడు సెల్ ఫోన్ దుకాణాల్లో బారులు తీరగా ఇప్పుడు ఆన్లైన్ రీఛార్జ్ల కోసం కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల తలుపు తడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చి వినియోగదారులను ఆకట్టుకుని విజయం సాధించిందే freecharge.in. స్టార్టప్ల ఏర్పాటులో విదేశీ యువతకు దీటుగా చెన్నైలో ఫ్రెష్ డెస్క్ ఆరంభించి విజయవంతంగా నడుపుతున్నారు ఇద్దరు యువకులు. ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఆహార పదార్థాలను అందిస్తోంది జొమాటో. ఉబెర్ సంస్థకే పోటీ ఇస్తోంది భారతీయ ఓలా సంస్థ. ఇలా ప్రతి అంకుర సంస్థ ఒక్కో అపూర్వ విజయం అందుకుంది. భవిష్యత్ను ముందే ఊహించడం గొప్పతనం. ముంబైకి చెందిన కునాల్ షా ఈ కామర్స్ ప్రభంజనాన్ని ముందే ఊహించాడు. రీఛార్జ్ కోసం దుకాణాల వెంట తిరగకుండా ఆన్లైన్లోనే ఆ సౌకర్యం కల్పిస్తూ 2010లో ముంబై కేంద్రంగా freecharge.in వెబ్సైట్ ప్రారంభించాడు. వినియోగదారుడికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా రీఛార్జ్ పూర్తి కావాలనేది ఫ్రీచార్జ్ లక్ష్యం. తగినట్టే 10 సెకండ్లలోనే రీఛార్జ్ జరిగిపోతుంది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, డిటిహెచ్, డేటా కార్డులకు రీఛార్జ్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ లాంటి ఈ రిటైలింగ్ సంస్థలతో ఒప్పందం చేసుకున్న ఫ్రీచార్జ్ ప్రతి కొనుగోలుపై ఆకర్షణీయ క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది. వెబ్సైట్ అన్నింటికంటే భిన్నంగా ఉండాలనేది కునాల్ అభిప్రాయం. అందుకే పేరుకు తగ్గట్టే ఫ్రీగానే రీఛార్జ్ అందించాలనుకున్నాడు. వినియోగదారుడు రీఛార్జ్ చేసుకున్న మొత్తం కూపన్ల రూపంలో తిరిగిచ్చే సౌకర్యం కల్పించాడు. ఉదాహరణకు $200 రీఛార్జ్ చేస్తే అంతే మొత్తానికి సరిపోయే మెక్డొనాల్డ్స్ బర్గర్, క్యాష్ బ్యాక్, సినిమా టికెట్లు లాంటి కూపన్లు అందిస్తున్నారు. గూగుల్, రెడ్ బస్ లాంటి సంస్థల్లో ఉన్నత స్థానంలో పనిచేసిన అలోక్ గోయల్ ఫ్రీచార్జ్ సీఈఓగా నియామకం అయిన తర్వాత ఆ సంస్థ దినదినాభివృద్ధి చెందుతోంది. ఇప్పటి వరకు 60 లక్షల మంది తమ స్మార్ట్ ఫోన్లలో ఫ్రీచార్జ్ యాప్ వినియోగిస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్లోనే 50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. బిల్లులు చెల్లించడం ద్వారా టెలికాం ఆపరేటర్లు ఇచ్చే కమిషన్ సొమ్ము ఫ్రీచార్జ్కు ప్రధాన ఆదాయ వనరు. ఏటా 700% వృద్ధి రేటుతో ఫ్రీచార్జ్ భారత వినియోగదారులకు వేగంగా దగ్గరవుతోంది. వ్యాపార వృద్ధి కోసం ఇటీవల $200 కోట్ల నిధులు కూడా సమీకరించింది. వినూత్నంగా ఆలోచిస్తే విజయం సాధించవచ్చని నిరూపించిన కునాల్ షా యువతకు మెరుగైన బాట చూపాడు.
స్టార్టప్ల ఏర్పాటులో విదేశీ యువతకు దీటుగా చెన్నైలో ఫ్రెష్ డెస్క్ ఆరంభించి విజయవంతంగా నడుపుతున్నారు గిరీష్ మాతృభూతం షణ్ముగం కృష్ణస్వామి. తినే తిండి, వేసుకునే దుస్తులు, చూసే వినోదం, చేసే ప్రయాణం వరకు ఇలా ప్రతి అవసరానికి నిత్యం సాంకేతికత మీదే ఆధారపడుతున్నాం. వ్యాపార సంస్థలకు సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ ఒకే క్లిక్ తో ప్రజలకు చేరువ చేసింది ఫ్రెష్ డెస్క్. హోండా, తోషిబా, బాష్, కియోస్కో, మెక్మిలన్ వంటి బహుళజాతి సంస్థలతో పాటు ఇండియా మార్ట్, ఫ్రీ రీఛార్జ్, బుక్ మై షో వంటి భారతీయ సంస్థలు తమ వ్యాపారాభివృద్ధికి ఫ్రెష్ డెస్క్ సేవలపైనే ఆధారపడుతున్నాయి. ఫ్రెష్ డెస్క్ ప్రయాణం 2010లో 6 ఉద్యోగులతో చెన్నై కేంద్రంగా ప్రారంభమైంది. వినూత్న వ్యూహాలు, సంస్థలకు అవసరమైన ప్రణాళికతో గిరీష్, షణ్ముగం ఫ్రెష్ డెస్క్ ని 5 ఏళ్లలోనే ప్రముఖ వ్యాపార సంస్థగా మలిచారు. ప్రధాన కార్యాలయాన్ని అమెరికాకు తరలించి అంతర్జాతీయ సంస్థలకు ఫ్రెష్ డెస్క్ సేవల్ని అందుబాటులోకి తెచ్చి వ్యాపార పరిధిని మరింత పెంచారు. 2011లో మైక్రోసాఫ్ట్ బిజ్ స్పార్క్ ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా వినియోగదారుల్ని ఆకర్షించారు. ఆ ఏడాది దాదాపు 50 లక్షల రూపాయల వ్యాపారం చేశారు. టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్ ని మెప్పించి $5 మిలియన్ పెట్టుబడి సాధించారు. కంపెనీని మరింత విస్తరించి 2013లో ఫ్రెష్ డెస్క్ సేవలను పొందే కంపెనీల సంఖ్యను 10,000 దాటించారు. ప్రస్తుతం 145 దేశాల్లో 50,000 కంపెనీలు ఫ్రెష్ డెస్క్ సేవల్ని పొందుతున్నాయి. ఇటీవలే ఓ యాప్ రూపొందించి కొత్తగా కొనుగోలు చేసిన వన్ క్లిక్ సంస్థ సేవలతో వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తూ గిరీష్, షణ్ముగంలు ముందుకు సాగుతున్నారు. రెస్టారెంట్లలో ప్రత్యేక వంటకాల వివరాలు తెలుసుకోవడం, ఆర్డర్ చేయడం కోసం చాలా సమయం వృధా అయ్యేది. ఇలాంటి సేవల్ని ఆన్లైన్లో ఎందుకు అందించకూడదనే ఆలోచనకు ప్రతిరూపమే జొమాటో. దీపిందర్ గోయల్, పంకజ్ చడ్డాల ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రారంభమైన జొమాటో సేవలు 22 దేశాల్లో 10,000కు పైగా నగరాలకు విస్తరించాయి. నెలకు 2 కోట్ల మంది వినియోగదారులు ఈ స్టార్టప్ ను ఆశ్రయిస్తున్నారు. 100 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న జొమాటో 2,000 మందికి పైగా ఉపాధినిస్తోంది. బాంబే ఐఐటీలో డిగ్రీ పట్టా పుచ్చుకుని కొన్నాళ్లు మైక్రోసాఫ్ట్లో పనిచేసి ట్రావెల్ ఏజెంట్ కావాలనే లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు భావిష్ అగర్వాల్. ఆ ఆలోచనే ఓలా క్యాబ్స్ కు ప్రాణం పోసింది. ముంబైలో ప్రతి ఒక్కరికి క్యాబ్ సర్వీస్ ను దగ్గర చేయాలనే లక్ష్యంతో వచ్చిన ఓలా శరవేగంగా వృద్ధి చెందుతూ ఊబెర్ కు పోటీనిచ్చే ఏకైక సంస్థగా ఎదిగింది. దేశంలో 85 నగరాలకు విస్తరించి 2 లక్షలకు పైగా అద్దె కార్లను నెట్వర్క్ పరిధిలోకి తెచ్చింది. 32,000 కోట్ల రూపాయల విలువగల కంపెనీగా అవతరించింది. ఫోటో తీయండి, క్విక్కర్లో అమ్మేయండి అంటూ వినూత్న ప్రచారంతో క్రయ విక్రయాల్లో సరికొత్త వరవడిని సృష్టించిన స్టార్టప్ క్విక్కర్. విక్రయదారులు, కొనుగోలుదారులను ఆన్లైన్లో కలిపి ఆఫ్లైన్లో మార్కెట్ చేసుకునే అవకాశం కల్పించాలనే కొత్త రకం ఆలోచనతో 2008లో ప్రణయ్ చులేట్ ఈ స్టార్టప్ ను స్థాపించాడు. దేశంలో 940 ప్రాంతాలకు సేవల్ని విస్తరించిన క్విక్కర్ గుండు సూది నుంచి కార్లు, అపార్ట్మెంట్లు వరకు విక్రయాలు జరుపుకునే అవకాశం కల్పిస్తోంది. 1,000 కోట్ల రూపాయల వ్యాపారానికి కేంద్రంగా మారింది క్విక్కర్ స్టార్టప్. ఇవే కాక పేటీఎం, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, బుక్ మై షో, అర్బన్ లేడర్, యాత్రా.com, భారత్ మ్యాట్రిమోనీ వంటి అనేక సంస్థలు అంకురాలుగా ప్రారంభమై ఇప్పటికే దిగ్విజయంగా దూసుకుపోతున్నాయి. ఈ స్టార్టప్ బూమ్ వల్ల ఉద్యోగాల కోసం విదేశాలకు వలస వెళ్లిన భారతీయ యువత తిరిగి వచ్చేస్తోంది. ఇక్కడికి వచ్చాక సొంత సంస్థ పెట్టడం లేదా వేరొకరు పెట్టిన కొత్త సంస్థలో భారీ వేతనంతో చేరడం చేస్తున్నారు. స్వదేశానికి తిరిగొస్తున్న ప్రవాసుల జాబితాలో హైదరాబాదీలు ఎక్కువే. హలో కర్రీ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాజు భూపతి సిఎస్సిలో డైరెక్టర్ హోదాలో పనిచేశారు. ఉద్యోగం వదిలే సమయానికి ఆయన వార్షిక వేతనం 1.5 కోట్లు. 2013లో ఉద్యోగానికి రాజీనామా చేసి హలో కర్రీని ఏర్పాటు చేశారు. అమెరికాలో పేటెంట్ ఆఫీసర్గా పనిచేసిన క్రిస్పీ లారెన్స్ స్వదేశానికి తిరిగొచ్చి హైదరాబాద్లో డుకెట్ టెక్నాలజీ ఏర్పాటు చేసి లేజర్ బ్రాండ్తో జీపీఎస్ టెక్నాలజీతో పనిచేసే బూట్లు ఉత్పత్తి చేస్తున్నారు. అమెరికన్
టెలికాం కంపెనీలో నార్త్ అమెరికా మేనేజర్గా పనిచేసిన కిరణ్ కులకుంట్ల ఉద్యోగానికి రాజీనామా చేసి ఈకిన్ కేర్ సంస్థ ప్రారంభించారు. అమెరికాలోని నాలెడ్జ్ యూనివర్స్ లో విధులు నిర్వర్తిస్తున్న హరివర్మది ఇదే దారి. ఇక్కడికొచ్చేసి క్రియో లెర్నింగ్ సంస్థను స్థాపించి విద్యారంగంలో పెను మార్పులకు కృషి చేస్తున్నారు. ఈ ఏడాది స్టార్టప్స్ లో వేతనాల పెరుగుదల విషయంలో మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాలను భారత్ దాటేసే అవకాశముందని అయాన్ హెవిట్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. స్టార్టప్ అంటే కేవలం కోట్లు సంపాదించేవే కాదు, సామాజిక సమస్యలు తీర్చే వ్యాపారాలు కూడా చేస్తున్నారు చాలా మంది. రైతు కష్టాల్లో ఉన్నాడు, మనం అండగా నిలబడాలి. అతడి నాగలికి మన సాంకేతిక శక్తి తోడైతే వ్యవసాయం లాభసాటి అవుతుంది అన్న మోదీ పిలుపుతో అర్ధరాత్రి రైతు పొలానికి వెళ్లి మోటారు వేయాల్సిన అవసరం లేకుండా మద్రాస్ విద్యార్థి విజయ్ భాస్కర్ రిమోట్ తో పంపు సెట్లు ఆపరేట్ చేయగల విన్ఫినైట్ టెక్నాలజీస్ ని స్థాపించాడు. గ్రామాల్లో లేని గిడ్డంగుల్ని చూసి పంటలను ఒక్కరోజు కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్న రైతును చూసి చలించిన సందీప్ సబర్వాల్ 24 గంటల్లో ఖాళీ స్థలంలో గిడ్డంగులను నిర్మించగల సోహన్ లాల్ కమోడిటీ మేనేజ్మెంట్ ని స్థాపించాడు. ఫలితంగా రైతు 24 గంటల్లో గిడ్డంగి ఏర్పాటు చేసుకుని గిట్టుబాటు ధర వచ్చే వరకు ఎదురు చూడగలడు. గ్రామీణ రవాణా వ్యవస్థలో కాలం చెల్లిన వాహనాలను చూసి బాధపడ్డ అభినవ్ కుమార్ ఇవోమో పేరిట ఒక సంస్థను స్థాపించాడు. గ్లోబల్ డిజైన్, లోకల్ మెటీరియల్ అతని నినాదం. ఇవి అంకుర వీరుల విజయగాథలు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.